నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అతి ముఖ్యమైన అలర్ట్ అండి. మరి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయా? అయితే విదేశాల్లో లక్షల జీతంతో ఉద్యోగం ఖాయం. ఆఫీస్‌కు రాలేరా? పర్లేదు. ఇంట్లో కూర్చొని రోజుకు వేలకు వేలు సంపాదించండి అంటూ రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రం 10,000 కట్టండి చాలు. నెలకు 25,000 జీతం మీ సొంతం అంటారు. ఈ విధంగా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్ లాంటి ఆహ్, ఈ యొక్క ట్విట్టర్ అలాగే టెలిగ్రాము ఇవన్నీ గూడా మనకు ఇలా ఏ సోషల్ మీడియాలో తెరిచినా ఈ విధంగా ఊరించే ప్రకటనలు ఇవి. మన అవసరాలను, ఆశలను, ఆకాంక్షలను పెట్టుబడిగా మార్చుకొని అరచేతిలో వైకుంఠం చూపిస్తూ సైబర్ నేరగాళ్ళు విసురుతున్నటువంటి ప్రమాదకరమైన వల ఇది. ఈ మాయలో పడ్డారా? ఉద్యోగం సంగతి దేవుడెరుగు. ఉన్నదంతా ఊడ్చేసి జీవితాలను నడిరోడ్డుపైన అయితే నిలబెడతారు. ప్రజల అవసరాలే వారి మూలధనం. నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు, మెరుగైన జీవితంపై ఆశ ఇవే సైబర్ నేరగాళ్ల యొక్క ప్రధాన ఆయుధాలు. కుటుంబానికి ఆసరాగా నిలవాలనుకునే గృహిణులు, పార్ట్ టైం జాబ్ కోసం వెతికే విద్యార్థులు, విదేశాల్లో స్థిరపడాలని కలలు కనే యువత వీరి ప్రధాన లక్ష్యాలు. నకిలీ వెబ్సైట్లు ఆకర్షణీయమైనటువంటి ప్రకటనలతో మనల్ని నమ్మించి రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజ్, ఛార్జెస్, అగ్రిమెంట్ పేర్లతో అందిన కాడికి దోచుకుంటారు. మోసాల స్వరూపం, బాధితుల అనుభవాలు. కేస్ స్టడీ 1లో గృహిణి ఆశలపై నీళ్లు. విజయవాడకు చెందిన ఓ మహిళ ఇంట్లో ఉంటూనే కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండాలని ఆశపడింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో రోజుకు 3 గంటలు పనిచేస్తే చాలు వేలలో జీతం అనే ప్రకటన చూసి మురిసిపోయింది. వారు చెప్పిన వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసింది. సో, మొదటి ఎర మీకు జాబ్ కన్ఫర్మ్ అయింది. అప్లికేషన్ ఫీజు కోసం 2,000 కట్టండి అన్నారు. 15,000 జీతం వస్తుందనే ఆశతో ఆ మహిళ అప్పు చేసి మరీ కట్టింది. రెండో ఎర మీ అకౌంట్ యాక్టివేషన్ కోసం మరో 3,000 కట్టాలన్నారు. ఈ మొత్తం మీ మొదటి నెల జీతంతో కలిపి తిరిగి ఇచ్చేస్తామని నమ్మించారు. అప్పటికే తన వద్ద డబ్బులు లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన ఆ మహిళ వెనక్కి తగ్గింది. కానీ ఆమె కోల్పోయిన 2,000 ఆమెకు పెద్ద మొత్తమే. కుటుంబానికి ఆసరా అవుదామనుకుని తానే కుటుంబానికి భారం కాకూడదని మదనపడింది. ఇదొక కేసు. మళ్ళా కేస్ స్టడీ 2లో మరొక సందర్భంలో పార్ట్ టైమ్ జాబ్ పేరుతో బెదిరింపులు. ఒక యువకుడు ఇండీడ్ వంటి ప్రముఖ జాబ్ పోర్టల్ ద్వారా పార్ట్ టైమ్ జాబ్ కోసం దరఖాస్తు చేశాడు. ఒప్పంద వల. మీరు 10 రోజుల్లో 50 రెజ్యూమేలు పూర్తి చేయాలి. 10,000 ఇస్తామని అన్నారు. ముందుగా మీ ఆన్‌లైన్ అగ్రిమెంట్‌పై సంతకం చేయండన్నారు. ఆ యువకుడు నిబంధనలు పూర్తిగా చదవకుండానే డిజిటల్ సంతకం చేశాడు. సో, సాంకేతిక కారణాలతో ఆ పనిని గడువులోగా పూర్తి చేయలేకపోయాడు. వెంటనే అతనికి ఒక లీగల్ నోటీస్ రూపంలో బెదిరింపు కాల్ అయితే వచ్చింది. అగ్రిమెంట్ ఉల్లంఘించారు కాబట్టి మా కంపెనీకి రూ. 50,000 నష్టపరిహారం చెల్లించాలి. లేదంటే రాజస్థాన్ హైకోర్టులో మీపై కేసు వేస్తామని అయితే బెదిరించారు. ఆ భయంతో యువకుడు ఏం చేయాలో తెలియక మానసిక క్షోభకు గురయ్యాడు. ఇక కేస్ స్టడీ 3లో విదేశీ ఉద్యోగం పేరుతో క్రిప్టో మోసం. విదేశాలకు వెళ్ళాలనుకునే బలమైన కోరిక ఉన్న మరో యువకుడు కెనడాలో స్పాన్సర్‌షిప్‌తో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఉద్యోగం అనే ప్రకటనకు ఆకర్షితుడయ్యాడు. సో, దరఖాస్తు ఫామ్ నింపగానే అది అతన్ని ఒక క్రిప్టో కరెన్సీ వెబ్‌సైట్‌కు తీసుకెళ్ళింది. మోసగాడు ఆ యువకుడి పేరు మీదే ఒక నకిలీ క్రిప్టో వాలెట్‌ను సృష్టించి అందులో 5,000 బ్యాలెన్స్ ఉన్నట్టు చూపించాడు. ఈ డబ్బు విత్‌డ్రా చేసుకోవాలంటే మీరు మీ అసలైన క్రిప్టో వాలెట్ నుండి మాకు 2,000 విలువైనటువంటి కాయిన్స్ బదిలీ చేయాలని నమ్మించాడు. ఆశపడిన ఆ యువకుడు 2,000 బదిలీ చేయగానే మోసగాడు అదృశ్యమయ్యాడు. సో, ఈ విధంగా ఈ సందర్భాల్లో వేరు వేరు సందర్భాల్లో అయితే ఇలా జరుగుతోంది. పోలీసుల హెచ్చరికలు. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ తరహా మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కకుండా ఉండాలంటే ఈ సూచనలు తప్పనిసరిగా అయితే పాటించండి. అవేంటంటే నమ్మశక్యం కాని ఆఫర్లను నమ్మకూడదు.
తేలికైన పనిని, అధిక జీతం, ఇంట్లో కూర్చొని లక్షలు వంటి ప్రకటనలు 99.9% మోసపూరితమైనవే. ఇక రెండవది డబ్బులు కట్టవద్దు అంటారు. ఏ నిజమైన కంపెనీ కూడా ఉద్యోగం ఇవ్వడానికి రిజిస్ట్రేషన్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు, సెక్యూరిటీ డిపాజిట్ వంటివి అడగదు. ఎవరైనా డబ్బు అడిగారంటే అది ఖచ్చితంగా మోసమే అని గ్రహించండి. మూడోది సంస్థ ప్రామాణికతను పరిశీలించండి. ప్రకటనలో పేర్కొన్న కంపెనీ పేరును గూగుల్‌లో సెర్చ్ చేయండి. వారి అధికారిక వెబ్‌సైట్, కార్యాలయ చిరునామా, ఫోన్ నంబర్‌లు ధృవీకరించుకోండి. ఇక నాలుగోది ఒత్తిడికి లోనవద్దు. పరిమిత ఆఫర్, వెంటనే దరఖాస్తు చేసుకోండి వంటి మాటలతో మిమ్మల్ని తొందరపెట్టాలని చూస్తే అనుమానించండి. ఇక ఐదోది వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దు. మీ ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా వివరాలు, పాస్వర్డ్‌లు అపరిచితులతో ఎప్పుడూ పంచుకోవద్దు. అగ్రిమెంట్లు జాగ్రత్త. ఆన్‌లైన్ అగ్రిమెంట్లపై సంతకం చేసే ముందు నిబంధనలు మరియు షరతులను పూర్తిగా చదవండి. అర్థం కాకపోతే నిపుణుల సలహా తీసుకోండి. సో, ఫ్రెండ్స్ గుర్తుంచుకొని మీ కష్టం, మీ కలలు విలువైనవి. వాటిని సైబర్ నేరగాళ్ల చేతిలో బలి కానివ్వకండి. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ఆకర్షణీయమైన ప్రకటన వెనుక ఒక ప్రమాదం పొంచి ఉందనైతే అవకాశం ఉందనైతే గ్రహించండి. ఒకటికి 2 సార్లు ఆలోచించి ముందడుగైతే వేయండి.